స్వల్పకాలిక రుణములు ఎస్ఐ వసూలు 97,492. స్వల్పకాలిక రుణములకు చెల్లింపు 5,30,383. డివిడెండ్ 91,400. ట్రావెల్ కమిషన్ మార్జిన్ ఖాతా నందు జమ 8,64,276. షేర్స్ నుండి తెచ్చినవి 14 మెంబర్స్ 9,13,800. స్వల్పకాలిక రుణము మెంబర్కు చెల్లింపు 14 మెంబర్స్ 9,13,800. దీర్ఘకాలిక రుణములు వసూలు 1,53,428. దీర్ఘకాలిక రుణములు వసూలు బ్యాంకు నందు జమ మార్జిన్ అకౌంట్ 1,53,428. స్వల్పకాలిక రుణముల షేర్స్ మెంబర్ నుండి వసూలు 47,500. స్వల్పకాలిక రుణముల షేర్స్ బ్యాంకు నందు జమ 47,500. బ్యాంకు 63. వాటాధనము వసూలు 3,000. అనామత్ పద్దులు ఎరువుల కొనుగోలు 36. మెట్రో ఫర్టిలైజర్ ద్వారా కొనుగోలు దిగుతున్న 13 44,24,000. టీఎస్సీ ద్వారా కొనుగోలు 12,88,836. నూతన ద్వారా కొనుగోలు 6,42,000. ఎంపీ 9,630. డిప్యూటీ 504 1,29,427 రూపాయలు. విత్తనాల అమ్మకాలు ఎంటీయు 1010 9,630. డిప్యూటీ 5204 1,29,470. ఎంటీయు 144 17,700. 168. 4,90,000. డిఏపి 10,80,000. పొటాస్ 52,500. నానో యూరియా 69,000. ఎస్బీ ఖాతా 09 2,73,600. ఎరువుల అమ్మకంపై డిజిటల్ ట్యాక్స్ అవే తీసుకుంటూ వచ్చినాం. తర్వాత మన జియో మాసం కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏరియా తీసుకున్నాం. సంవత్సరం రోజులు ఎక్కడ తిరిగినప్పుడు అంటే అవుతుందా కాదా మొత్తానికి మేము ఆశలు వదులుకుంటాం కదా. ఈ పేపర్లు లేదు, మీరు తిరిగిన ఖర్చు కూడా లేదు. ఇప్పుడు నువ్వు 500 రూపాయల భోజనం రాసినావు, మినిమం నువ్వు కార్ ఖర్చు మినిమం 1,000 రూపాయలు ఉంటుంది. నువ్వు తిరిగిన ఖర్చులో లేనేలేదు అసలు. నువ్వు ఎన్నిసార్లు పోయినావు ఏం కాదు. ఈ పేపర్లు మీరు ఏ ఎంపీ దగ్గరికి పోయి ఎమ్మెల్యే దగ్గరికి ఖర్చు లేదు. పట్టించుకుంటారు.